అందరికీ నమస్తే అండి. ఈరోజు నా వంట ఆలు ఫ్రై, పచ్చి పులుసు. ఈ పచ్చి పులుసు చేసే విధానం ఎలా అంటే, చింతపండు నానబెట్టుకొని రసం తీసేసి అందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కల్యమాకు, కొత్తిమీరాకు ఇవన్నీ పచ్చిమిరపకాయలు పోపులో వేయను, చిన్న చిన్నగా కట్ చేసి చారులోనే వేయాలి. ఆ చారులో ఇవన్నీ వేసి పచ్చివే మంచిగా ఉప్పు వేసి గట్టిగా కలపాలి. కలిపేసిన తర్వాత వట్టిదే పచ్చి పులుసు తినకూడదు అంటారు కదా, అందుకోసం అలా చిన్నగా పోపు ఒక 2 స్పూన్ల నూనె వేసి జీలకర్ర ఆవాలు వేసి పసుపు వేసి పోపు చారులో వేసేసాను అంతే. ఈ కమ్మటి పచ్చి పులుసు రెడీ అయింది. భలే కమ్మగా రుచిగా ఉంటుంది. ఎప్పుడు మీరు చేసినట్టు కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్దీ అన్నం తినాలనిపించేలా ఉంటుంది. ఈ ఆలుగడ్డకి పచ్చి పులుసు రెండిటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది.